ఆయన కృపలో మనం నిత్యం కూడా పరలోక రాజ్యానికి మన వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మంచిది. అందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరం బైబిల్ తీసుకుందాం. యథావిధిగా మనము ఈ మాట చెప్దాం. బైబిల్ తీసుకొని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమే ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. వెంకటేష్ గారు చాలా వాయిస్ పెద్దగా చెప్తారు. మీరు అక్కడ ఉంటారు కదా, కెమెరా దగ్గర ఉంటారు కదా, ఆ వాయిస్ మీది ఎక్కువగా కెమెరాగా ముందు లాక్కునేస్తుంది ఫస్ట్ అన్నమాట. ఎక్కువ నేను వింటుంటాను యూట్యూబ్లో పెట్టినప్పుడు. మీరు అక్కడే కూర్చుంటారు కాబట్టి కొంచెం సౌండ్ తగ్గింది, ఇబ్బంది లేదు. మీ వాయిస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనము ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మనకు చాలా వరకు ప్రతి ఒక్కరము ఒక విషయాన్ని మనం కోరుకుంటాం. మన జీవితంలో ఒక విషయం ఖచ్చితంగా కావాలి అని కోరుకుంటుంటాం. ఏమిటి ఆ విషయము అనేది మనము ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా సమాధానముగా ఉండాలనుకుంటాం. ఎంతవరకు నిజమండి ఇది నేను చెప్పేది? హల్లెలూయా. హల్లెలూయా. సమాధానము కావాలని చాలా వరకు అనుకుంటుంటాం. మైక్ ఆఫ్ చేయండి, అది కిందకి ఆఫ్. మైక్ కిందకి. హల్లెలూయా. సమాధానం కోసము చాలా మంది ప్రాకులాడుతుంటారు. ఎందుకు అంటే జీవితంలో ఎంత ధనం సంపాదించినప్పటికీ మనము ఎంత మనం సంతానం ఉన్నా లేకపోతే మనకు కావలసినటువంటి అవసరాలు తీరినా కూడా పీస్, సమాధానం లేకపోతే మన జీవితంలో చాలా లోటు అనిపిస్తూ ఉంటుంది. మనం పోయే ప్రయాణంలో సమాధానం అనేది చాలా అవసరమై ఉన్నది. అది చాలా మన జీవితంలో ఇంపార్టెంట్. అది చాలా మరి చెప్పాలంటే ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం అడుగుదాం. పరిశుద్ధుడు అని యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన తండ్రి, నిలబెట్టిన ఈ దాసుని మరుగుపరచండి. ఏమాత్రం నాయన దాసుని యొక్క ఆలోచనలు జ్ఞానము కొట్టివేసి ప్రభువా, పరలోక జ్ఞానముతోనూ పరలోకమైన మాటలతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నీ బిడ్డలకు నాయన ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి నాకు సహాయం ఇచ్చేయండి. నాకంటే గొప్పవారు, గనులు, ఉన్నతమైన వారు, చదువుకున్నవారు, అన్ని విషయాల్లో గొప్పవారు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నీ దీన దాసుని ఆయన ఎన్నుకొని నిలబెట్టావు. ప్రతి వారం కూడా నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా నాయన నీ యొక్క శ్రేష్టమైన మాటల ద్వారా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, ఎవరికి ఏ ఆహారం కావాలో వారికి ఆహారాన్ని వడ్డించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు, ఒకసారి కీర్తనలు తీద్దాం. కీర్తనలు 34వ కీర్తన 14వ వచనాన్ని తీద్దాం. 34:14 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. చూడండి, ఇక్కడ 14వ వచనంలో చెప్పినటువంటి మాట, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అసలు ఈ పీస్, ఈ యొక్క పీస్, ఈ సమాధానము ఎక్కడ ఉంది అంటే మేలు చేయడంలోనే ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఒకరికి మీరు మేలు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ మనసులోను మీ మదిలోను చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఎప్పుడైతే మనసులో హృదయంలో కలుగుతుందో ఆటోమేటిక్గానే సమాధానం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు స్పష్టంగా మనతో ఎంత మంచి మాట మాట్లాడాడంటే, కీడు చేయడము మానేసి మేలు చేయడము, ఏం చేయాలంట? మేలు చేయమంటున్నాడు. మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. సమాధానము నువ్వు వెంటాడని అవసరం లేదు, కానీ ఆ సమాధానం ఎప్పుడైతే నువ్వు మేలు చేస్తావో, కీడు చేయడం మానేసి మేలు చేయడము నువ్వు మొదలుపెట్టినప్పుడు ఆ మేలులోనే సమాధానము ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధానం ఎక్కడుందంటే మేలు చేయడంలోనే సమాధానము ఉంది. కీడు మానేసేయాలి, మేలు చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తే సమాధానము కోల్పోతున్నారు. సమాధానము రకరకాలుగా కోల్పోతుంటారు. ఒక్కొక్కసారి మనం చూస్తే పిల్లల నుంచి సమాధానము ఉండదు. వాళ్ళు చేసే పనులను బట్టి కానీ, వారు బయట ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు నెత్తిన పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులకి సమాధానం ఉండదు, పిల్లలకు కూడా సమాధానము ఉండదు. ఆ ఇంట్లో ఒకే గొడవ ఉంటుంది, ఒకే రభస, ఎప్పుడు కొట్లాట్లు అలా ఉండిపోతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా ఒకే విధమైనటువంటి ఒక ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక సాతాను ఇల్లు లాగా తయారైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సాతాను ఇల్లు లాగా తయారైపోతుంది. కారణం ఏమిటంటే వాళ్ళు చేస్తున్నటువంటి కీడును బట్టి, ఎవరు అంటే పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి కుటుంబకుల్లో ఎవరో ఒకరు చేస్తే ఆటోమేటిక్గా కుటుంబం అంతా కూడా అది వస్తుంది. ఒకరోజు ఒక ఆయన మరి ఆ తండ్రి దగ్గరికి వచ్చి, ఇదిగో నీ కొడుకు ఇలా చేస్తూ ఉన్నాడు, నీ కొడుకుని సరి చేసుకో, నీ కొడుకు ఇలాంటి పద్ధతి, నీ కొడుకు పద్ధతి నేర్పించు అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి ఒక ఆయన వచ్చి అడిగినప్పుడు, అప్పుడు ఆ తండ్రికి అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ తండ్రి ఉన్నటువంటి స్థితి ఏమిటంటే నీతిమంతుడు, అతను చాలా పద్ధతైన వాడు, చాలా నలుగురిలో గౌరవించబడినటువంటి వాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ మాట ఒక అతను చెప్పినప్పుడు అతను ఎలా ఉంటాడండి? ఎలాంటి రియాక్షన్ ఉంటుంది చూడండి. అతనికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అప్పటి వరకు అతను తెచ్చుకున్నటువంటి ఆ మంచి పేరుని, ఆ యొక్క పరిశుద్ధంగా, నీతిపరుడుగా, నిజాయితీగా జీవిస్తున్నటువంటి అతను ఆ కుమారుని యొక్క మరి శ్రేష్టల వల్ల, అతని యొక్క క్రియల వల్ల కుటుంబానికి ఒక శోధన వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా. ఆ ఇంట్లో వెంటనే ఆ శోధన మొదలైపోతుంది. అతను వచ్చి తిడతాడు, అతనేమో మనసులో బాధపడుతూ ఉంటాడు, లోపలనే కుమిలిపోతుంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, నేను ఇంత నీతిపరంగా, నేను ఇంతగా కష్టంగా, ఇంత నీతికరమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నప్పటికీ, ఇదిగో నా కుమారుడు వలన, నాకు కలిగినటువంటి కుమారుడు వలన నేను శోధన అనుభవిస్తున్నానే, ఈ శోధన ఏమిటి నా పరిస్థితి అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ యొక్క సమాధానం లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే ఆ పిల్లలు అని చెప్పలేము, కానీ పెంపకములో కూడా మనము తేడా చూస్తూ ఉంటాము. హల్లెలూయా. నీవు నీతిపరుడివే, మంచిదే, నీతిపరురాలివే, మంచిదే, కానీ అదే నీతిని, అదే ఒక నిజాయితీని నువ్వేం చేయాలంటే పిల్లలకు కూడా అదే విధంగా నువ్వు దాన్ని పెంచి పోషిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు నీకు ఆ మంచి పేరే తీసుకొస్తారు, కానీ చెడు పేరు చేయరు. అంటే కీడును వాళ్ళు చేయరు, కానీ మేలే చేస్తారు. మేలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సమాధానము ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పాఠము చెప్పాలంటే, కీడు చేసే వారికి ఖచ్చితంగా అసమాధానమే ఉంటుంది. అది వారు కావచ్చు, వారి కుటుంబంలో ఎవరైనా కావచ్చు. పెళ్లి కానటువంటి అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఆ కుటుంబకులు ఎవరైనా సరే ఒక్కొక్కసారి
మనం ప్రశాంతంగా ఉంటాం, సమాధానంగా హ్యాపీగా ఉంటాం. 3 పూట్ల భోంచేసి హ్యాపీగా ఉంటే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రాగానే ఎదిగో తమ్ముడు ఫోన్ చేస్తాడు. తమ్ముడు ఫోన్ చేసి ఎదిగో అన్న నేను పలానా చోట ఉన్నాను, నువ్వు నా దగ్గరికి రా అంటాడు. ఇమీడియట్ గా ఎక్కడున్నావు అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నా అంటాడు. హల్లెలూయా. ఇతను చాలా సంతోషంగా అప్పటి వరకు సమాధానంగా ఉంటాడు, అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు. కానీ ఎవరి వల్ల ఎవరు అంటే రక్త సంబంధికుడే, కానీ అతని వల్ల ఇతనికి సమాధానము పోతూ ఉంటుంది, సమాధానం కోల్పోతాడు. అలాగే తమ్ముడు అక్క కూడా చేస్తాడు. అక్కకు కూడా ఫోన్లు చేసి ఎదిగో అక్క నేను పలానా చోటున్నాను, నువ్వు తొందరగా వచ్చేసి నా దగ్గరికి, ఎదిగో ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి నేను బయటపడాలి. హల్లెలూయా. ఎవరైనా కామ్ ఉండలేం కదండి మనం. సరే ఇప్పుడు వరకు 3 పూట్ల భోజనం చేసాం, హ్యాపీగా తింటున్నాం, నిద్రపోతున్నాం, సమాధానం ఉంది మనకు. కానీ ఇప్పుడు నెక్స్ట్ నీకు వచ్చిన కాలును బట్టి, ఆ మాటను బట్టి వెంటనే నీకు ఆ సమాధానం కోల్పోతావు. నీవు కోల్పోవడం కాక కుటుంబం అంతా కూడా కోల్పోతుంది. ఇదంతా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే కీడు చేయడంలో వస్తుంది. పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతారండి? కీడు చేయకుండా నువ్వు శుభ్రంగా ఎక్కడో ముసలోళ్ళకి 4 బట్టలు ఇచ్చి పేదవాడికి అన్నం పెట్టి నువ్వు వస్తావంటే తీసుకుపోయి జైలు వేసారా? నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారా? ఎందుకు పెట్టారు? ఏదో కీడు చేసి ఉంటావు, ఏదో ఒక కీడులో నువ్వు పాలు పొందుంటాడు. అందుకనే నీకు అది జరగాల్సి వచ్చింది. అప్పుడు నువ్వు బాధపడింది కాక నీ కుటుంబీకులందరూ కూడా బాధపడడము మనం చూస్తూ ఉంటాం, సమాధానము కోల్పోతూ ఉంటాము. హల్లెలూయా. మరి ఎవరిది తప్పండి? ఇప్పుడు ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి సమాధానం కలిగినటువంటి ఆ తండ్రిది తప్ప, ఆ అన్నది తప్ప, అక్కది తప్ప, తమ్ముడిది తప్ప, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లి తప్ప, ఎవరిది తప్పు అని చెప్తాం. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, అసలు ఎవరిది తప్పు, ఎవరి వలన మనం సమాధానం పోతున్నాం, సమాధానం ఎక్కడ కోల్పోతుంది? ఒకే ఒక వాక్యములో అక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఉన్నటువంటి 10 మంది అయినా, 5 మంది అయినా, 2 అయినా, 1 అయినా సరే, ఆ కుటుంబములు మొత్తము కూడా సమాధానంగా ఉండాలంటే కీడు చేయడము మానివేసి మేలు చేయాలి. ఇంకొకటి నువ్వేం వెతకాలంట? సమాధానము వెతుకుము. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. 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 నువ్వేం వెతకాలంట? సమాధానము వెతకాలి. సమాధానం వెతకాలి. సమాధానం కోసము నువ్వు చూడాలి. కీర్తన 147:14 చూద్దాం. 147:14 147వ కీర్తన. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేనితో నిన్ను తృప్తిపరుస్తాడంట? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. ఇంకోటి చూడండి, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. సమాధానము ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు. 529వ పేజీ తీయగలిగితే త్వరగా తీయండి, చూడగలిగితే 529వ పేజీ. కొంతమంది అటు బైబిల్లో చూస్తూ ఉంటారు, ఇంకా వాక్యం ఉండదు, ఏముండదు, చెప్పేటి వినరన్నమాట. తీయగలిగితే త్వరగా తీయండి, లేకపోతే నేను చెప్పేది వినండి, పర్లేదు. ఇప్పుడు బ్రదర్ చదివారు కదా, అదైనా జ్ఞానం అట్లా చెవు అట్లా పెడితే ఆ వాక్యం మీకు అర్థమైపోతుంది. మళ్ళీ మీరు కళ్ళతో చూస్తేనే కానీ నమ్మరా. తోమలాగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోమలాగా మళ్ళీ మీరు కళ్ళతో చూస్తేనే చూడరా. ఓకే, తర్వాత అయినా చదువుకోవచ్చు, మీరు ఇంకొక పని చేయొచ్చు, ఒక పేపర్లో రాసి పెట్టుకోవచ్చు ఆ రెఫరెన్స్ ని. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ బ్రదర్ చదివాడు 147వ కీర్తన 14వ వచనాన్ని చదివాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. నీ సరిహద్దుల్లో సమాధానము కలిగి ఉంటుందంటే నీ సరిహద్దులో నువ్వే సరిహద్దు గీసుకోవాలి. ఆ సరిహద్దుల్లో ఏముండకూడదు? కీడు అనేది ఉండకూడదు. దాన్ని నువ్వు తీసివేయాలి. నీ జీవితంలో నుంచి, నీ యొక్క లైఫ్ లో నుంచి కీడు అనేది తీసివేస్తే నీ సరిహద్దు అంతా కూడా ఏముంటుందంట? సమాధానము ఉంటుంది. ఒక్కరోజు, ఒక్క పూట, ఒక క్షణం సమాధానం కోల్పోతే మన జీవితాలు ఎలా ఉంటే చూసారా? మీ అందరికి అనుభవాలు ఉన్నాయి ఈ విధంగా. హల్లెలూయా. ఒక్కొక్కసారి సమాధానం లేకపోతే మనమేమో ప్రశాంతంగా సమాధానంగా ఉన్న ఒక క్షణంలోనే
ఒక ఫోనో లేకపోతే ఒక విధమైనటువంటి మాట ఏదో మన చెవులు పడంగానే వెంటనే కోల్పోతాం ఆ సమాధానాన్ని. వెంటనే హల్లెలూయా. దేవుని కాళ్ళు పట్టుకోవాలి. ఏం చేయాలి మనం? ఇంకా దాని సమాధానం లేనప్పుడు ఏం చేయాలండి? దేవుని కాళ్ళు పట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రార్థన చేస్తే మనం ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అతను మార్చచ్చు. ఎవరి వల్ల శోధన వస్తుందో, ఎవరి వల్ల అది వస్తుందో వాళ్ళు మారిపోయే అవకాశము ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. మంచిది ప్రియులారా, ఇంకొక వచనాన్ని చూద్దాము. 55వ కీర్తన 18వ వచనం చూద్దాం. 55వ కీర్తన 55. ఈ కీర్తనలో నుంచి ముందు చూసిన తర్వాత 55 కీర్తన, సామ్స్ 55 వర్సెస్ 18. కీర్తన 55. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించిండు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఒకసారి చదవండి సార్, అదొకసారి. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఈ మాట ఒక్కసారి మళ్ళీ మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పిన ఆ ప్రశ్నకి జవాబు ఇక్కడ దొరుకుతుంది. ఏమి ప్రశ్న తీసుకున్నా? ఎవరి వల్ల సమాధానం లేకుండా పోతుంది కదా. తమ్ముడు వల్ల, అన్న వల్ల, కొడుకు వల్ల, చెల్లెలు వల్ల, అక్క వల్ల, ఇంట్లో ఉన్న రక్త సంబంధికుల వల్ల, ఎవరి వల్ల మనకు సమాధానం లేకుండా పోతుంది కదా. ఆ సమాధానం లేకుండా పోతుందంటే ఈ వాక్యం మనకు ఆధారం కలుగుతుంది. చూడండి ఇక్కడ ఏమని చెప్పబోతుంది. ఇక్కడ ఏమని చెప్పారు? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు మనకు ఒకరు కాదండి, ఒకరు కాదు, ఒక పక్క నుంచి కాదు శత్రువులు ఉండేది, అనేకులు ఉన్నారు. ఆఫీసులో శత్రువులు, ఇంటికాడ శత్రువులు, పక్కింట్లో శత్రువులు, ఎదురింట్లో శత్రువులు, దాన్ని పోతుంటే శత్రువులు. హల్లెలూయా. దాన్ని పోతుంటే శత్రువులు, అన్నం తింటే శత్రువులు, ఎక్కడికి పోతే అక్కడ శత్రువులు, అనేక రకాలైనటువంటి శత్రువులు ఉంటున్నారు. అయితే వీటికి సమాధానం ఏంటి? ఎక్కడ దొరుకుతుంది సమాధానము? మనకు చూస్తే ఎటు చూసిన నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు. హల్లెలూయా. ఈ సమాధానం లేకుండా పోవడానికి కారణము మా ఎదురింటి ఆయనే. హల్లెలూయా. మనం ఎదురింటి ఆయన మీదనే పడతాం. ఆయనే నాకు సమాధానం లేకుండా చేశాడు. మొన్నటి వరకు మా పక్కింటి చాలా ప్రేమగా ఉన్నది, ఇప్పుడు వ్యతిరేకం అయిపోయింది. ఇప్పుడు సమాధానం ఆ వల్లే నాకు రాంది, ఆ వల్లే. ఆమెనే నిందిస్తుంటాం. నీకు ఒక పక్క కాదమ్మా ఉండేది శత్రువులు. బైబిల్ చెప్తుంది అనేక రకాల, అనేక దారుల్లో నుంచి, ఒక దారిలో నుంచి నీకు శత్రువులు లేరు, అనేక రకాలైనటువంటి శత్రువులు ఉంటున్నారు, నీ చుట్టూ ఉంటున్నారు శత్రువులు. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు అక్కడ? అందరినీ, అనేకమైనటువంటి శత్రువులు నాకు ఉన్నప్పటికీ కూడా అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానమును కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎవరు ఆయన? తండ్రి యెహోవాకి నువ్వు ఏం చేయాలి? కామ్గా ఉంటే ఆయన నీకు ఆ శత్రువుల నుంచి దూరం చేస్తాడా? దూరం చేయాలంటే ఏం చేయాలి మనము? నువ్వు మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ఒక పక్క కాదు, నీకుండే శత్రువులు చుట్టుపక్కల ఉన్నారండి నీకు శత్రువులు, ఒకరు కాదు. మరి నీకు సమాధానం కోల్పోతున్నావు. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ప్రార్థనలోనే రావాలి, ప్రార్థన ద్వారానే సాధించాలి. అది నువ్వు ఏ ఆయుధం నీకు పనికిరాదు, నువ్వేం చేయలేవు. పక్కింటి ఆమె నేను తిట్టింది, నువ్వు పోయి తిట్టావు, అయిపోయింది ఆడికి శత్రుత్వం. ఆమెకి నీకు అయిపోయిందా? ఆడికి అయిపోయిందా? ఇంకొక పక్క ఇంకొకటి లేస్తారు. దారిలో పోతుంటుంది ఇంకొక దానమ్మ, పోతుంటావు, ఏమనవు, దారిలో పోతుంటావు, ఏమనవు, నిన్నేదో బూతు మాది తిట్టే వెళ్ళిపోతుంది.
అప్పుడు ఆలోచిస్తావు నువ్వు, నేను ఏమనలేదే, మామూలుగా పోతున్నానే దారిలో, నా పాటికి నేను మర్యాదగా పోతున్నానే, నన్ను ఎందుకు అది తిట్టిపోయింది? నీకు అర్థం కాదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, నీకు ఒక పక్క కాదు శత్రువులు ఉండేది, చుట్టుపక్కలా ఉన్నారు శత్రువులు. ఒక్కొక్కసారి మనం అనుకుంటుంటాం, నాకేమీ సంబంధమే లేదు, నేనేమి చేయలేదు, నేను అమాయకురాలిని, నేను అమాయకుడిని, ఎందుకు నాకు ఈ శోధన వస్తుంది, ఎందుకు నాకు ఈ సమాధానం లేకుండా పోతుందని ఆలోచన చేసినప్పుడు, అందుకే ప్రభు చెప్తున్నాడు, నీకు అనేకులు ఉంటారు, అనేక రకాలైనటువంటి శత్రువులు ఉంటారు. నువ్వేం చేయాలి? సమాధానాన్ని కోల్పోకుండా ఉండాలంటే, సమాధానము కోల్పోకుండా ఉండునట్లు అట్లు 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 చూసుకోవాలి. అక్కడ అట్లు కాడే అర్థమవుతుంది. సమాధానము వారికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఆయన అంటే యెహోవా దేవుడు ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎలాగిచ్చాడు ఆయన? నువ్వేమి మొరపెట్టకపోతే, ఏం మాట్లాడకపోతే ఆయన ఈడు. మొరపెట్టాలి, నువ్వు అడగాలి. సమాధానం కోల్పోయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మనము దేవుణ్ణి అడగాలి, దేవుని కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడే ఆ శత్రువుల్ని ఆయనే దగ్గరుండి నీ తరపున యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఆయన యుద్ధం చేస్తాడు నీ తరపున. ఎవరు యుద్ధం చేస్తాడంటే దేవుడే నీ తరపున ఆయన యుద్ధము చేసేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి 120 చూద్దాం. ఏషియా గ్రంథం చూద్దాం. ఏషియా గ్రంథంలో 26:12 ఏషియా గ్రంథము 26:12 ఏషియా గ్రంథము 26. ఐజియా చాప్టర్ 26 వర్సెస్ 12. యెహోవా నీవు మాకు సమాధానం సిద్ధపరచు. చూడండి ఇక్కడ, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధానకర్త ఎవరు? సమాధాన పరిచేది ఎవరు? యెహోవా దేవుడే సమాధాన పరిచేవాడు. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదవు. ఏంటమ్మా? యెహోవా మాకు ఏం చేసేదవు? నువ్వు స్థిరపరిచేదవు. ఏమిటి స్థిరపరుస్తావు? సమాధానము. సమాధానము స్థిరంగా ఉండాలంటే, ఇందాక మనం అనుకున్నాం, ఇందాక ఒక మాట అనుకున్నాం, నేను చాలాగా బాగానే ఉన్నాను, నీతిపరుడుగానే ఉంటున్నాను, నీతిమంతుడిగానే ఉంటున్నాను, నీతికరమైనటువంటి కార్యాలు నేను చేస్తున్నాను, అయినప్పటికీ నేను సమాధానం కోల్పోతున్నాను. నాకు స్థిరం ఎట్టొస్తుంది? ఇంకా స్థిరమైన సమాధానము కలుగు చేస్తాడు దేవుడే అని చెప్పేసి ఇక్కడ వాక్యం మళ్ళీ చదవండి ఒకసారి. దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. హల్లెలూయా. మన పక్షాల నుండి ఆయన మన పనులన్నీ సఫలపరచాలంటే, మనకు సమాధానము కలుగు చేయాలంటే మన వంతు ఏం చేయాలి? మనమేమో నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, సమాధానంగా ఉంటున్నాం, కానీ ఏదో ఒక రూపానికి సమాధానం కోల్పోయే విధంగా వచ్చిందే, అప్పుడు నువ్వేం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనకున్న ఆయుధం ఒకటి ప్రార్థన. నువ్వు ఒకసారి 100 మంది నీ దగ్గరికి వచ్చేసి ఈ చెవులు, ఆ చెవులు, ఈ చెవులు, ఆ చెవులు, చీములు, రక్తాలు వచ్చినట్టు తిట్టేశారు, నేను భయంకరంగా తిట్టేశారు. నెక్స్ట్ నువ్వు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఎక్కడ? ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి. 100 మంది కాదు, 1000 మంది తిట్టినట్టు కూడా ఎట్టబోతాయో అప్పుడే సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పడం అందరికీ. హల్లెలూయా. అప్పటికప్పుడే సమాధానం వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎంతమంది తిట్టుంటారో అప్పటికి అంతమంది తిట్టిన విషయాలన్నీ కూడా వెంటనే మనకు ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. ఆ సమాధానం అనేది మనకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే దేంట్లో ఉంది సమాధానం మనకు? రెండవదిగా ప్రార్థనలో సమాధానం ఉంది. మొదట చెప్పుకున్నాం మనం, దేంట్లో ఉంది సమాధానము? మేలు చేయడంలో. మేలు చేయడంలో సమాధానం ఉంది. కీడు చేయకు, మేలు చేయడంలో సమాధానము ఉంది. రెండవదిగా ప్రార్థన చేయడంలో నీకు సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 32వ అధ్యాయం చూద్దాం, 32:17. 32వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ఒకసారి. నీతి సమాధానము కలగజేయుము. చూడండి, ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఏమో కీడు చేయకుండా ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. రెండవది ప్రార్థన చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. మూడవదిగా ఇక్కడ నీతి సమాధానము కలుగు చేయును. హల్లెలూయా. తర్వాత నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసములు యందును నివసించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొకటి కూడా ఇక్కడ మన సమాధానం కలుగు చేయాలంటే, సమాధానంగా మనం ఉండాలంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటని జాగ్రత్తగా మనం చూద్దాం. ఇక్కడ నీతి సమాధానము కలుగు చేయును. నువ్వు నీతికరమైనటువంటి కార్యాలు చేస్తూ నీతిగా నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుని మీద ఎక్కువగా ఆధారపడుతూ నీతిగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీకు సమాధానము కలుగుతుంది. సమాధానం కోల్పోయే అవకాశమే లేనే లేదు. సమాధానం కలుగుతుందంటే ఎక్కడి నుంచి కలుగుతుంది? నీకు నీతిగా ఉండడం వలన. మనం ఇందాక చెప్పుకున్న వాటికి సమాధానం వచ్చింది. ఏం సమాధానం వచ్చింది? నువ్వు ఎవరి వలనో నువ్వు కానీ సమాధానం కోల్పోతూ నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంతకంటే ఇంకేం చేయలేవు. అంతే కదండి. నీకు తెలియకుండానే ఎక్కడి నుంచో వచ్చిన శోధన నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు కదా. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన కంటే క్రైస్తవులుగా మనం చేసేది అదే. అన్నిలైతే ఏం చేస్తారు? పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి వెళ్ళిపోతారు. అంతే, గొడ్డలు ఎత్తుకొని వెళ్ళిపోతావు. వాడు కాలు తీసాడా, నేను 2 కాళ్ళు తీసేస్తాను. వాడు కన్ను తీసాడా, నేను 2 కళ్ళు తీసేస్తాను. పీకేస్తామంటే గుళ్ళతో కూడా. హల్లెలూయా. మళ్ళీ చెప్పాలంటే దాంతోపాటు ఈ కత్తి ఒకటి, గొడవలు ఒకటి ఈ పెట్టుకోవడం కాకుండా ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా కత్తిపోటి మాటలుగా ఉంటాయి. వీటికంటే కూడా ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు ఇంకా భయంకరంగా ఉంటాయి. హల్లెలూయా. అవునా కాదండి? కానీ మనకు అది కాదు. అది ఆయుధం. మనకున్న ఆయుధం ఒకటి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అంతే తప్ప నేను ఒక ఆయన ఇట్లా అడిగాడు, అయ్యా నాకు సమాధానం కోల్పోతున్నాను అయ్యా, ఒకేమైన ఎవరో తిడతా ఉంటాను, నన్ను భయంకరంగా తిడుతున్నారయ్యా, నన్ను నేను కామ్గా తిడుతున్నాడయ్యా అని ఆయన ఫోన్ చేస్తే నేను చెప్పాను ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అంటే ఆయన నవ్వి చెప్తున్నాడు. ఆయన భలే ఉండి పాస్టర్ గారు, మీరు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటుంటారు, ప్రార్థన చేస్తే ఇప్పుడు వచ్చేస్తుందా? ఆయన తిట్టిన తిట్లన్నీ పోతాయా? ఆయన కొట్టినట్టు ఎన్ని మార్చిపోతాయా? నేనేమో సమాధానంగా ప్రార్థన చేయ నేను చెప్తే ఆయన అంటున్నాడు, అంటే ఆయన తిట్టినట్టు వెళ్ళిపోతాయా? నువ్వు ప్రార్థన చేయమని సింపుల్గా ఒక మాట చెప్పేసినావు, ఆయన తిట్టాడు, మమ్మల్ని తిట్టాడు, మమ్మల్ని కొట్టాడు, ఇప్పుడు అవన్నీ పోతాయా? అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? పంచాయతీ పెట్టాలనుకుంటున్నావు. ఏమొస్తుంది పంచాయతీ పెట్టుకుంటే? వాళ్ళు నీళ్ళు కొట్టుకుంటారు, అంతే కదా. మళ్ళీ దేవుడు నమ్ముకున్నాడు. నేను అందుకు చెప్తున్నాను, ఇప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అన్నిలు ఏం చేస్తారు? దేవుడు నమ్ముకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు? అదే ఇందాక నేను చెప్పినట్టుగా వాడు కాలు తీస్తే వీడు 2 కాళ్ళు తీయాలనుకుంటాడు. వీడి ఆలోచన అంతే, అన్నిలుకుండే ఆలోచన అంతే. ఆ ఒక తిట్టిందంటే నేను 10 తిట్టాల్సిందే అండి, ఒప్పుకునేదే లేదు. కొంతమంది కక్ష పెట్టుకుంటారు. నాయన ఆ కక్ష ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఇంకా అది చెప్పాలంటే 2006వ సంవత్సరము 16వ తారీఖు 4 గంటలకు నువ్వు అన్నావు, చూసావు? ఆ మాట గుర్తుందా నీకు? ఆ మాట గుర్తుందా నీకు?
అలాంటి భలే గుర్తు పెట్టుకుంటారు. గొడవలకు వచ్చేటి పైనే లేసేటి మాది భలే గుర్తు పెట్టుకుంటారు. ఒక మంచి విషయాలు మంచికి సంబంధించినట్టు ఏమి గుర్తు పెట్టుకోరు, కానీ సమాధానం కోల్పోయే విషయాలు అదే. ఫస్ట్ మనం చదివిన వాక్యం ఏంటి? నువ్వేం చేయాలి? కీడు మానేసి మేలు చేయాలి. నువ్వు మేలు చేసేవాడివైతే, చేసేదానివైతే నీకు అసలు గొడవే లేదు, నీకు అసలు సమాధానం కోల్పోయే సమస్య లేదు. ఎప్పుడు నీకు సమాధానము ఉండే ఉంటది పుష్కలంగా. ఇందాక మనం చదివాం కదా ఒక మాటలో, నిమ్మలముగా, నిష్కలంకంగా, హ్యాపీగా, సంతోషంగా అలాగే ఉంటావు. ఎప్పుడైతే కీడు చేయడము నీకు మొదలవుతుందో వెంటనే రెండోదిగా ప్రార్థన చేసినప్పుడు, అంటే ఇతరులు మనకు కలిగించినప్పుడు, అసమాధానం కలిగించినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. మూడోది నీతి వలన, నీతికరంగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి హల్లెలూయా. 52వ అధ్యాయం చేద్దాం. 52లో ఒక మాట ఉంది, అక్కడ కూడా చూద్దాం. 52వ అధ్యాయంలో 7వ వచనం, ఐసియా గ్రంథంలోనే, ఐసియా 52 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. చూడండి, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్త మానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించుచు వారిని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. సువార్త ఏమని ప్రకటిస్తారండి? సమాధానం లేని వారికి సమాధానం కలుగు చేయడమే కదా మన సువార్త అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడో అసమాధానంలో జీవిస్తూ ఉంటారు. అసమాధానంలో వాళ్ళు బాధపడుతూ, వాళ్ళ కుటుంబములతో శ్రమలు పడుతూ, బాధలు పడుతూ, కష్టాలు కూడా, ఇబ్బందులు కూడా, శ్రమలు కూడా పోతూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి మన సమాధానము నీకు కలుగును గాక, నీ కుటుంబానికి సమాధానము కలుగును గాక, నీ పిల్లలకు సమాధానము కలుగును గాక అని మనం సువార్తను తీసుకెళ్తాం. ఏ సువార్త అది? దేవుని సువార్త, క్రీస్తు సువార్త, సిలువ సువార్త తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో సమాధానము మనము కలుగు చేస్తాం. సమాధానము కోల్పోయిన వాళ్ళకి సమాధానము తీసుకెళ్తాం. అలాంటి సమాధానము తీసుకెళ్లే వాళ్ళ పాదములు పర్వతముల మీద వెళుతున్నటువంటి సుందరమైనటువంటి పాదములు వాళ్ళవి. హల్లెలూయా. సువార్త ప్రకటించే వాళ్ళు వాళ్ళ పాదములు అంట చూడండి, సుందరమైనటువంటి పాదములు. చూడండి, వచనము, మాటలు చూడండి, దాంట్లోనే చెప్పండి సార్. 7వ వచనంలో, నీ దేవుడు ఏలుచున్నాడనే సియోనుతో చెప్తున్నా సువార్త ప్రకటించు 52:7లో మనం ఇప్పుడు ఎంతో సుందరమైనవి చూసారా అక్కడ? ఎంతో సుందరమైనవి అని చూడండి. ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. రక్షణ సమాచారము. మనం ఏం చేస్తున్నాము? సువార్త దేనికి ప్రకటిస్తున్నాం? రక్షణ నీవు పొందావు కాబట్టి ఇతరులు కూడా పొందాలని ఆ యొక్క సువార్తని వారికి ప్రకటిస్తున్నాం. దాంతో సమాధానం వాళ్ళకి కలగాలి. నువ్వే సమాధానం లేకుండా పోతే నువ్వేం సువార్త ప్రకటిస్తావు? హల్లెలూయా. సువార్త ప్రకటించే వాళ్ళు ముందు వాళ్ళ సమాధానం ఉండాలి కదండి. ఇప్పుడు నేను నిలబడుకున్నా, ఇప్పుడు నాకు సమాధానం లేదు, నేను ప్రకటించగలనా మీతో? సమాధానంగా ఉండండి మీరు అని నేను చెప్తానే, లోపల నాకు సమాధానం లేదనుకోండి. హల్లెలూయా. కొంతమంది నీతి వాక్యాలు చెప్తుంటారు. ఆ నీతి వాక్యాలు మనము చెప్పేటప్పుడు చాలా అసలు ఎట్లుంటాయంటే, ఆ నీతి వాక్యాలు వీళ్ళలాగానే ఉండాలి మనం అనుకుంటాం. వీళ్ళలాగానే ఉండాలి, ఈమెలాగానే ఉండాలి. నీతిమంతురాలంటే ఈమె, నీతిమంతుడు అంటే ఈయనే, అంత ఇదిగా నమ్మించేస్తారు. ఇంకొక రోజు చూస్తే వాళ్ళు ఎక్కడో కనపడతారు. మనం అనుకుంటే ఈతనేనా చెప్పింది ఆ రోజు నీతి వాక్యాలు, ఈడేనా చెప్పింది, అతను ఆ రోజు చెప్పింది నీతి వాక్యాలు ఇతనేనా, ఈమెనా చెప్పింది? ఆ రోజేమో నాకు అన్ని నీతులు చెప్పింది, ఈ రోజేమో ఏదో పని చేస్తుంది, ఈ ఏదో దారిలో ఉంది.
ఇక మనం ఇంక చెప్పేవాడికి నీతులు చెప్పేవాడికి నీతులు పాటించకపోతే వాడు చెప్పే ప్రయోజనం ఏముంది? హల్లెలూయా. అంటే సువార్త ప్రకటించే వాళ్ళకి నీతి ఉండాలి ముందు. సువార్త ప్రకటించే వాళ్ళ పాదములు సుందరములు. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి అది సువార్త ప్రకటించడం అనేది. ఎంత భాగ్యము, ఎంత ధన్యత అది సువార్త ప్రకటించడము. మన యేసే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, సువార్త ప్రకటించడానికి మనకి 7 కారణాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం 4 చెప్పుకోవచ్చు. గట్టిగా చెప్పాలంటే 4 చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా కన్యక గర్భంలో పుట్టాడు. అది ఎవ్వరూ ఇంతవరకు ప్రపంచంలో జరగలేదు. హల్లెలూయా. రెండవది, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఇంతవరకు నీ కోసం ఎవరు కూడా ప్రాణం కాదు కదా, కనీసం ఒక 10 రూపాయలు డబ్బులు ఇవ్వడం కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏకంగా ప్రాణమే పెట్టిండు. ఇది కూడా ఎవరు చేయలేదు. హల్లెలూయా. చనిపోయి 3 రోజులు తర్వాత ఆయన తిరిగి లేచిండు. ఎవరన్నా లేచినారు తిరిగి చనిపోయిన వాళ్ళు? మా తాతలు ఎవరు కూడా లేలేదు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేలేదు. కాబట్టి ఆయన తిరిగి లేచిండు. హల్లెలూయా. ఇది అందరికీ తెలిసిన విషయమే, సత్యమే. 3 విషయాలు ఇక్కడ తెలిసిన. ఎవరైనా కూడా నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, తిరిగి నేను మళ్ళీ వస్తాను అని ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చనిపోయిన తిరిగి వస్తానని చెప్పిన వాడు ఉన్నాడా? ఒకవేళ చెప్పి తర్వాత తిరిగి వచ్చినాడు ఎవరైనా ఉన్నారా? ఆయన చనిపోక ముందే పునరుద్ధానుడు అవుతాను, నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ముందుగానే చెప్పాడు. ఆ మాట రుజువైంది అక్కడ. తిరిగి లేస్తానని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజు లేస్తానని చెప్పిన తర్వాత 3వ రోజు లేచాడు. అది జరిగింది. తిరిగి వస్తానని చెప్పిపోయాడు. అది కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఆ రోజు నువ్వు నేను కూడా ఆయనతో కూడా కొనిపోబడతాం. అది నిరీక్షణ. 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలకు స్ట్రాంగ్ గా గట్టిగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మిగతా అన్ని మీ సాక్ష్యాలతోనూ, దేవుడు చేసిన కార్యాలతోనూ, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు చేసినటువన్నీ కూడా మనం చెప్పుకుంటూ సువార్తని ప్రకటించవచ్చు. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, మీరు సువార్తను ప్రకటించేటప్పుడు డైరెక్ట్ గా ఉన్న ఫలాలను మారండి అని చెప్పకూడదు. నువ్వు పలానా దాంట్లో ఉండవు, దీంట్లోకి వచ్చి ఏం దీంట్లోకి వచ్చేయాలా, దేంట్లోకి వచ్చేయాలి? ఇదేమన్నా మతాల మార్పిడా? మతాల మార్పిడి కాదండి ఇది. రక్షణ సువార్త. చూడండి అక్కడ ఏమందో, రక్షణ సువార్త అని ఉందా? ఏముంది? రక్షణ. చూడండి, రక్షణ సమాచారం అని ఉంది. రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా భారమ కలిగి, బాధ్యత కలిగి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించేద్దాం. 3 విషయాలు నేను చెప్పాను. సమాధానము. మొదటిగా కీడు చేయడం మానేసి మేలు చేయాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే మీకు చెప్పాను. ఎందుకంటే నువ్వేమో నీతికరంగా ఉండవు, నీకేమో సమాధానం ఉంది, నీకు తెలియకుండానే వేరే వాళ్ళ ద్వారా నీకు సమాధానం కోల్పోయింది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రార్థనే. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు నీకు. ఇప్పుడు నీ దగ్గర ఉంటే నువ్వు కరెక్ట్ చేసుకుంటావు. ఇప్పుడు మన దగ్గర ఉంది, నువ్వు కీడు చేయొద్దు అన్నావు, కీడు చేయకుండా ఉంటే సరిపోతుంది, నీకు సమాధానం కలుగుతుంది. వేరే వాళ్ళ ద్వారా నీకు వచ్చింది, అప్పుడు నువ్వెలా చేయాలి? ప్రార్థన చేయాలి. అంతే, వేరే దారి లేనే లేదు. ప్రార్థన ద్వారా మనం సమాధానము పొందుకుంటాము. మొదటిగా కీడు చేయకుండా ఉండడం, రెండవదిగా ప్రార్థన చేయడం, మూడవదిగా నీతికరమైన సమాధానం కూడా మనకు కలుగుతుంది. హల్లెలూయా. నీవు నీతికరంగా ఉన్నావు అనుకోండి, ఒకవేళ నీ మీద ఎవరైనా బురద చల్లినా, బురద వేసినా, ఫలానా ఆమె నాకు తెలుసు, ఆమె నీతిమంతురాలు, ఫలానా వాడు నాకు తెలుసు, వాడు నీతిమంతుడు, నేను చూశాను అతన్ని, నేను చూశాను ఆమెని, నాకు తెలుసు ఆమె నీతిపరురాలు. ఎందుకంటే నీతికరంగా కూడా మన సమాధానం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే దేవుడే దూతను పంపించి నీకు సాక్షిగా పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎప్పుడు అంటే నీవు నీతికరంగా జీవించినప్పుడు. నీతికరంగా నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానము కలుగుతుంది. మొదటిదే మనము మన వరకు మనమే చేసుకోవాలంటే మొదటిదే కీడు చేయడం మానేసి పూర్తిగా మేలు మాత్రమే చేసుకుంటా పో. ఒకరోజు మేలు చేసే వాళ్ళు కూడా రాళ్ళు ఎక్కువ అండి, మీకు తెలుసు, మీకు అందరికి బాగా తెలుసు. మేలు చేసే వాళ్ళకే రాళ్ళు ఎక్కువ. అయినప్పటికీ దేవుడు ఒక దూతను పంపించి నీ ముందు పెడతాడు సాక్షిగా, ఈయన నాకు తెలుసు, నా ఇల్లంతటిలో ఈయన నమ్మకస్తుడు. ఎవరికి చెప్పాడు? మోషేకి. ఎలా చెప్పాడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని? అలే ఎలా చెప్పాడు చెప్పండి. మరి దేవుడు అలా చెప్పాడంటే ఎంత నమ్మకంగా ఉంటాడు, ఎంత దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేచిన పడుకుందాం సమయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. నిమ్మలము నిబ్బరము కలుగును. నువ్వు నీతికరంగా, నీతిపరుడుగా, నీతిపరురాలుగా నీవు ఉన్నట్లయితే నీకు సమాధానం ఉంటుంది, నిమ్మలంగా ఉంటావు, నిబ్బరంగా ఉండగలుగుతావు. ప్రభువా అడుగుదాం అందరం కూడా కళ్ళు మూసుకొని ఒకసారి. ప్రభువా యేసయ్యా, ఈరోజు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు ప్రభువా. కీడు చేయడం మానేసి మేలు మాత్రమే చేయి, నువ్వు సమాధానంగా ఉంటావని మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, మా సంబంధికులు ఎవరైనా చేసుంటే మాకు సమాధానం పోతే ప్రార్థన చేయమంటున్నావు. అవునయ్యా, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే ప్రభువా. ప్రార్థనలో మెలకుగా ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియచుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నీతికరంగా ఉండమంటున్నావు. మూడో విషయంలో నీతికరంగా ఉన్నట్లయితే సమాధానం ఉంటుంది, నిమ్మలం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది అంటున్నావు. దేవుడే నీకు సాక్షిగా ఉంటాడు. ఒకవేళ నువ్వు నీతికరంగా ఉన్నప్పటికీ, నీతిపరురాలుగా, నీతిపరుడుగా నువ్వు ఉన్నప్పటికీ నీ మీద లేనిపోని అబండాలు, లేనిపోని నిందలు, అపనిందలు నీ మీద వచ్చినప్పటికీ కూడా దేవుడే నీకు సాక్షిగా ఉంటాడు. సహోదరి సహోదరుడా, సమాధానం కోల్పోయిన స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఒకవేళ నీ బంధువుల నుంచి సమాధానం కోల్పోతున్నావా? నీ స్నేహితుల నుంచి సమాధానం కోల్పోతున్నావా? లేకపోతే నీ కుటుంబకుల నుంచి సమాధానం కోల్పోతున్నావా? ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభు కాళ్ళ పట్టుకుందాం. ప్రభువా, నేను సమాధానం కోల్పోతున్నానయ్యా. ఇన్ని రోజులు నేను సమాధానం లేకుండా జీవించాను అయ్యా. నీ శ్రేష్టమైన మాటలు తెలియక, జ్ఞానము లేక, నా సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో సమాధానం లేకుండా పడిపోతున్నాను ప్రభువా. ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఈరోజు. నా బంధువుల నుంచి సమాధానపరచండి, నా స్నేహితుల నుంచి సమాధానపరచండి, నా కుటుంబీకుల నుంచి సమాధానపరచండి, ఇరుగు పొరుగు వారి నుంచి సమాధానపరచండి. ఇదిగో నాయన, తోటి వారితో నాకు సమాధానపరచండి, చేసే ఉద్యోగంలో సమాధానపరచండి. ఇదిగో రాకపోకలంది నేను పోతున్నప్పుడు, వచ్చినప్పుడు సమాధానంగా వెళ్ళి రావడానికి కూడా సహాయం చేయండి. సమాధానం కోల్పోతే నిమ్మలం ఉండదు, నిబ్బరం ఉండదు, శాంతి సమాధానము అన్ని కోల్పోయి డెవిల్ స్పిరిట్ వచ్చేస్తుంది లోపలికి. డెవిల్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. ఇదిగో నువ్వెందుకు బ్రతకడం, నువ్వు చచ్చిపో అంటుంది. నువ్వెందుకు బ్రతకడం, నువ్వు ఈ లోకంలో ఉండొద్దు, అవమానం ఎందుకు నీకు, ఈ అవమానం ఎందుకు, ఉండొద్దు ఈ లోకంలో అంటుంది. యేసయ్యా, డెవిల్ స్పిరిట్ నుంచి నన్ను తప్పించండి ప్రభువా.
నీ శత్రువులు అనేకులు అంటున్నావు, రకరకాలుగా అనేక దారుల నుంచి నీ శత్రువులు వస్తారంటున్నావు. అవునయ్యా, అనేక రకాల నుంచి అయ్యా మా శత్రువులు ఒక చోట కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక స్థలం నుంచి వచ్చే శత్రువులు కాదు, అనేక రకాలుగా మాకు శత్రువులు వస్తుంటారు. అయినప్పటికీ కూడా నీవు సమాధానం కలిగించే దేవుడివి, సమాధానం కలిగజేసే దేవుడు నీవే. నీవే యేసయ్యా, నీవే ప్రభువా, నీవే 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 తండ్రి, గొప్ప దేవుడు, సమాధానకర్తవు నీవే, దాన్ని కొనసాగించు దేవుడవు నీవే. నీలో సమాధానం ఉంది, నీలో నెమ్మది ఉంది, నీలో నిమ్మళం ఉంది, నిబ్బరం ఉంది. అవును తండ్రి, మాకు సమాధానం కలుగ చేయండి ప్రభువా. ఈరోజు నాయన నీ దాసుడు ద్వారా మాట్లాడావు, 3 విషయాలు మాకు స్పష్టంగా తెలియపరిచావు ప్రభువా. అవునయ్యా, ఒకవేళ నీ నీతిపరురాలని అయినప్పటికీ కూడా నాకు సమాధానం కోల్పోయినప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా నిన్ను గోజారుతానయ్యా, అయ్యా నీ సన్నిధిలో గోజారుతాను ప్రభువా. నీ సన్నిధిలో నాయన అయ్యా నన్ను నాయన తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను చేసే ప్రార్థన జ్ఞాపకం చేసుకో ప్రభువా. సమాధానం కలిగి చేయండి ప్రభువా. నాకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అద్భుత రీతిగా, ఆశ్చర్యంగా నాయన మీరు కార్యాలు జరిపించి మరొకసారి నాయన దుష్ట కార్యాలు, దురాత్మ కార్యాలు, సమాధానం లేకుండా చేస్తున్నటువంటి వాడి నెట్వర్క్ ని యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను ఇప్పుడే. Fire in the name of Jesus. Fire in the name of Jesus. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను ప్రతి ఒక్కరికి, విడుదల ప్రకటిస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఇప్పుడే కాల్చి వేస్తున్నాను వాడి నెట్వర్క్ ని, కాల్చి వేస్తున్నాను ఇప్పుడే. Fire in the name of Jesus. యేసు నామములో వాడి నెట్వర్క్ ని, వాడి యొక్క కుట్ర కుతంత్రాలు అన్ని కూడా ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభు నామములో. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అద్భుతంగా నాయన తండ్రి ఈ బిడ్డలందరినీ కూడా మీరు తాకి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరికి సమాధానం కలిగజేసి సమాధానంతో ఉండడానికి మాకు మా అందరికీ సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.